డిఎస్సీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన సిబిఐ విచారణ జరిపారు. వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం. ప్రస్తుతం కడప కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు అవకతవకలే జరిగినప్పుడు ఒకవేళ అవకతవకలు జరిగింటే మీరు పూర్తి స్థాయిలో ఆధారాలతో వస్తే మేము దాన్ని విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉంటామంటూ కూడా నిన్న ఏదైతే టీడీపీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి రాంగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎలా చూడాలి? ఆధారాలు మేము చెప్పడం కాదండి, ఆధారాలు ఎవరైతే డిఎస్సికి సంబంధించిన ఉద్యోగి ఉన్నారో ఆ ఉద్యోగికి మొదటి ర్యాంక్ వచ్చింది. ఉద్యోగికి మొదటి ర్యాంక్ వచ్చినప్పుడు ఉద్యోగికి మీరు ఎందుకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు? ఆ ఉద్యోగికి సంబంధించిన డేటా మీరు ఎందుకు డిలీట్ చేసినారు? ఆ ఉద్యోగి ఎందుకు పోయి కోర్టులో కేసు వేసినారు? దీన్ని బట్టే తెలిసి ఇక్కడే పేపర్ లీక్ అయిందని కళ్ళ ఎదురుగానే కనిపిస్తుంది. ఇంకా ఇంతటికన్నా ఆధారం కావాలన్నా? ఇంకొకటి, డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా స్పోర్ట్స్ కోటా అంటే ఏంటంటే ఖచ్చితంగా అతను టెట్ కానీ బీడీ కానీ చదివిండాలా. వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టిన తర్వాతనే స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి ఏదన్నా రెఫరెన్స్ కింద కరేటా కింద ఇస్తారు జాబు. అట్లా లేకుండా డైరెక్ట్గా 15 నుంచి 20 లక్షల డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చినారు. ఎగ్జామ్ లేకోకుండా డైరెక్ట్ పోస్టింగ్ డిఎస్సిలో ఎవరైనా ఇస్తారా? మామూలు కాంట్రాక్ట్ ఉద్యోగమైనా కూడా ఎగ్జామ్ రాసి ఇచ్చింది ఇస్తారు. అలాంటిది ఒక గవర్నమెంట్ జాబ్కు సంబంధించింది ఎటువంటి పరీక్ష లేకోకుండా స్పోర్ట్స్ కోటా కింద ఎలా ఇస్తారు అని మేము గట్టిగా అడుగుతున్నాం. ఇక్కడనే అవినీతి జరిగిందని సాక్ష్యాధారాలతో సహా కనిపిస్తుంది. సో మరో నేతున్నారా, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎక్కడ కానీ అక్రమాలు జరగలేదు, ఎందుకంటే స్పోర్ట్స్ కోటా పరీక్ష రాయకపోయినా కూడా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇవ్వచ్చు అన్నటువంటి భావన నిన్న ఏదైతే ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? అన్న, ఫస్ట్ స్పోర్ట్స్ కోటా అంటే స్పోర్ట్స్ కోటా ఎట్లా కన్సిడర్ చేస్తారంటే ఏదైనా కూడా గవర్నమెంట్ ఉద్యోగంకి ఏదైతే ఎగ్జామ్ రాస్తామో దానికి టీఈటీ కానీ మన గవర్నమెంట్ ఎగ్జామ్ ఈ టీచర్స్ ఎగ్జామ్ కానీ అది పాస్ అయిన తర్వాత ఒక గ్రేస్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఆ గ్రేస్ మార్క్స్ కోసం స్పోర్ట్స్ కోటా కన్సిడర్ చేస్తారు. ఆ గ్రేస్ మార్క్స్ అయితే 5 మార్క్స్ కావచ్చు, 8 మార్క్స్ కావచ్చు, ఆ స్పోర్ట్స్ కోటా కన్సిడర్. అది కూడా ఏంటి, ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది స్పోర్ట్స్ కోటా అంటే. ఒక నేషనల్స్ ఆడి ఉండాలా, నేషనల్స్ ఆడకపోతే స్టేట్ ఆడి ఉండాలా, స్టేట్ ఆడకుంటే జోనల్ ఆడి ఉండాలా. ఇట్లా ఏ గేమ్ ఆడారు, ఎక్కడి నుంచి ఆడారు, ఏ మెడల్ సాధించారు అనేది మెరిట్ ఉంటుంది. దాని ప్రకారంగా స్పోర్ట్స్ కోటా కింద జాబ్ ఇస్తారు. వీళ్ళు ఎవరికి పట్టిన ఆడని వాళ్ళకి కూడా స్పోర్ట్స్ కోటా జాబ్ డబ్బులకి అమ్మేసి సర్టిఫికేట్లు స్పోర్ట్స్ కోటా జాబులు అని చెప్పి స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఇచ్చేసి జాబులు ఇచ్చిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా దీనికి సిబిఐ విచారణ నడిపించి ఖచ్చితంగా దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలని కోరుతున్నాను. అంటే అసోసియేషన్ సంబంధించి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇది మేము తేల్చాల్సినటువంటి బాధ్యత మా మీద లేదంటుంది టీడీపీ. లేదన్నా, గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది, ప్రైవేట్ చేతిలో. స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఇవ్వాలంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఏమి ఉండదు, గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఈ గ్రేస్ మార్క్స్ ఏదైతే ఉంటాయో దాన్ని బట్టి స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రైవేట్ చేతిలో ఏది ఉండదు. సో మరోవైపు మరో నేతున్నారు, ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం. చెప్పండి, అసలు వెబ్సైట్లో పూర్తి స్థాయిలో ఆధారాలు పెట్టినప్పటికీ కూడా వైసీపీ కావాలని రాద్ధాంతం చేస్తుంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో చిన్నపాటి అవకతవక జరిగినా కూడా మేము దేనికైనా సిద్ధమే అంటూ కూడా సవాల్ విస్తున్న పరిస్థితి. ఎలా చూడాలి దీన్ని? అంటే మొదట వెబ్సైట్లో నవీన్ అనే వ్యక్తికి, అందులో పనిచేసే డిఎస్సిలో పనిచేసే వ్యక్తికి 2వ ర్యాంక్ రావడం, ఆ 2వ ర్యాంక్ వచ్చిన వెంటనే అతని ఆ లిస్టుని తొలగించడం కూడా జరిగింది. కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ప్రశ్నించిన తర్వాత ఒక లిస్ట్ మళ్ళీ పెట్టారు, అది కూడా మళ్ళీ తొలగించడం జరిగింది నిన్ననే. సో ఇలాంటి అవకతవకలు జరగకపోతే ఎందుకు తొలగించారు? ఈ లిస్టుని, మెరిట్ లిస్టుని మీరు ఎందుకు తొలగించారు? కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఏదో అవకతవక జరిగింది, అది మన కళ్ళారా కనిపిస్తుంది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరిగితే కానీ ఇవన్నీ బయటికి రావని మేము డిమాండ్ చేస్తున్నాం. సో మరో నేతున్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు అక్రమాలు జరగలేదన్నటువంటి వాదన ఒకవైపు వినిపిస్తుంటే మరోవైపు మెరిట్ లిస్టు ఆధారంగా తీసుకున్నాం. అయితే కానీ మీరు అంటే ఒక రకంగా వైసీపీ కేవలం కుట్రలో భాగం ఏదైతే తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. వెబ్సైట్లో పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి, కానీ కూడా వాళ్ళు ఎక్కడ వెబ్సైట్లో ఉన్నటువంటి ఆధారాలు తీసుకొని వాటిపైన వాళ్ళకు ఉన్నటువంటి నిపుణులు ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకోవచ్చు. లేదంటే కింద అవకతవకలు జరిగితే మాత్రం మీరు చూపిస్తే మాత్రం ఖచ్చితంగా మేము దేనికైనా సిద్ధం ఉంటున్నారు. ఎట్లా చూడాలి దీన్ని? అన్నా, మీరు టీడీపీ ప్రభుత్వాన్ని ముందు కూడా చూసాం. మనం ముందు కూడా చూసినప్పుడు ఏం జరిగింది, మేనిఫెస్టో అనేది బయటకు తీసినారు, మేనిఫెస్టోని ఆన్లైన్లో తీసేసినారు, చెత్తబుట్టలో పడేసినాడు. ఈరోజు మెరిట్ లిస్ట్ని కూడా అదే విధంగా ఆన్లైన్ నుంచి డిలీట్ చేసేసి దాంట్లో ఎవరైతే లిస్ట్లో మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా స్పోర్ట్స్ కోటాలో అసలు సంబంధమే లేని స్పోర్ట్స్ కోటా ఆడినట్టు విద్యార్థులకు ఎంత వాళ్ళకు ఇబ్బంది పెడతారంటే వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతున్నారు.
అందుకు బాధ్యత వహించి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలి, లేదంటే సిబిఐ విచారణకు వాళ్ళు ఎదుర్కోవాలి. వాళ్ళని ఆహ్వానించాలి, రండి సిబిఐ విచారణకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి. ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మీరు బాధ్యత వహించి అందరికి న్యాయం చేయాలి కదా. మరి అసలు అక్రమాలే జరగలేదు, అలాంటప్పుడు న్యాయ విచారణకి మీరు ఆధారాలు అక్రమాలు జరగలేదని మీరు అంటున్నారన్న. అక్రమాలు జరిగాయని చెప్పి ఇంతమంది డిఎస్సి అభ్యర్థులే కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు కదా. కేవలం వైసీపీ నేతలు చేసినటువంటి రాద్ధాంతమే అంటున్నారు. వైసీపీ నేతలకు నా ప్రజల జీవితాలు వాళ్ళు ఆనందంగా ఉండాలంటే వైసీపీ నేతలు దాన్ని స్వాగతిస్తాం. ఇలాంటిది ఆన్లైన్లో ఉండే మెరిట్ లిస్ట్ తీసేసి ఇంతమందిని మీరు గాలికి వదిలేసిన అభ్యర్థులని వాళ్ళ జీవితాలు సంతోషం ఉండాలనే కదా వాళ్ళు ఉద్యోగాలు రాసేది. ఉద్యోగాలు సాధించాల్సింది వాళ్ళకి అవసరం ఏముంది? వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉండాలనే కదా. ఈరోజు మీరు ఆన్లైన్లో ఉండే మెరిట్ లిస్ట్ని తీసాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అంటే మీకు దాంట్లో అవినీతి జరగలేదని చెప్పా. అవినీతి జరగకుండా నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది. మరి నారా లోకేష్ గారు వెంటనే దీని మీద స్పందించి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, బాధ్యత వహించలేదని చెప్పి ఆ శాఖకు రాజీనామా చేసి మీరు ఇంట్లో కూర్చోవాలి. మరో నేత ఉన్నారా, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు అక్రమాలే జరిగినప్పుడు మీరు ఎలా నారా లోకేష్ రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నారు? 5 లక్షల మంది మెగా డిఎస్సికి అప్లై చేసినారు. దాంట్లో అర్హులు ఉన్న వాళ్ళకి కాకుండా అర్హులు కానివ్వనటువంటి వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి. స్పోర్ట్స్ కోటా అన్నారు. స్పోర్ట్స్ కోటా సంబంధం లేని వాళ్ళకి 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి జాబుకి తీసుకున్నారని అలిగేషన్ ఉంది. వీటన్నిటిపైన ఇంతగా మేము ప్రశ్నిస్తున్నా కూడా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఆయన స్పందనే కరువైంది. ఏమన్నా మాట్లాడితే మెగా డిఎస్సి గురించి ఎవరు మాట్లాడినా కేసులు పెట్టి బొక్కలో వేస్తాం. ఎవరైతే అభ్యర్థులు ఆ పరీక్షకి అప్లై చేస్తారో వాళ్ళే 200 పిటిషన్లు హైకోర్టులో వేయడం జరిగింది. ఇవన్నీ వాళ్ళకి కనపడడం లేదా? వాళ్ళకి తెలిసింది ఒకటి, ఏమి జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన బురద జల్లాలి, వైఎస్ఆర్సీపీ పైన బురద జల్లాలనే ఒక కార్యక్రమం మాత్రమే కూటమి ప్రభుత్వం చేస్తుంది. అంటే అసలు స్పోర్ట్స్ కోటా తీసుకుంటే మాత్రం స్పోర్ట్స్ కోటాలో సాధారణంగా ఎగ్జామ్స్ రాయకపోయినా కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇవ్వచ్చు అన్నటువంటి నిబంధన ఉంది. అదేవిధంగా అవి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కాబట్టి మీరు ఎలా నిందిస్తారు? ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇచ్చింటారు, దాంట్లో ఎక్కువ శాతం వైసీపీ వాళ్ళే ఉన్నాయి ఆర్గనైజేషన్స్ వాళ్ళే. అంటే అట్లాంటప్పుడు వైఎస్ జగన్ హయాంలో కూడా ఇచ్చినటువంటి స్పోర్ట్స్ కోటా కావచ్చు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి స్పోర్ట్స్ కోటా కావచ్చు, ఇవన్నీ కూడా నకిలీవేని మీరు ఒప్పుకుంటారన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. నిజమా? మా హయాంలో పారదర్శకంగా జరిగింది ఏ నియామకమైనా కూడా. మీరు చూసుకున్నట్టయితే మా హయాంలో జరిగిన నియామకాలను గురించి ఏ ఒక్కరు కూడా కోర్టుకు పోలేదు. ఇది మీరు చాలా గమనించాల్సిన విషయము. ఇప్పుడు ఈ మెగా డిఎస్సిలో 16,000 పోస్టులకే 200 మంది కోర్టు మెట్లు ఎక్కినారంటే దాంట్లో చాలా మంది ఇది చేయనటువంటి వాళ్ళే ఉంటారు, అంటే బేర్ చేయలేని పరిస్థితిలో కూడా ఉంటారు. ఈడ వాళ్ళు అభ్యర్థులనే కాదు, అభ్యర్థుల యొక్క కుటుంబాలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూటమి ప్రభుత్వం చేస్తుంది. స్పోర్ట్స్ కోటా గురించి తీసుకుంటే కూడా ఎక్కడ అసలు ఈ నియామకం అనేదే సక్రమంగా జరగలేదనేది మా ఆరోపణ. హైకోర్టు కూడా ఏం చెప్పింది? మీరు మీ ఇష్టం వచ్చినట్టు రూల్స్ మాట్లాడుకుంటే జరగదు, మెరిట్ అండ్ రోస్టర్ పద్ధతి ప్రకారం నియామకాలు జరగాలి, దీనిపై సమగ్ర విచారణ జరపాలి అని హైకోర్టు తెలియజేయడం జరిగింది. సో మొత్తం మీద ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై న్యాయ విచారణ జరపాలి, అదేవిధంగా సిబిఐతో విచారణ జరపాలి. భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయి కాబట్టి ఎంతమంది 200 మంది కోర్టును ఆశ్రయించారు. దీనిపైన సమగ్రంగా విచారించాలి. అదేవిధంగా ఏదైతే విద్యాశాఖ మంత్రి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV.